ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో వైభవంగా ఊంజల సేవ ఉత్సవం. కామాక్షి సమేత కపిలేశ్వర స్వామి దర్శనంతో భక్తుల తన్మయత్వం. శ్రీరంగం శ్రీ రంగనాథుని సన్నిధిలో కైసిక ఏకాదశి పూజలు. స్వామివారికి పట్టు వస్త్రాలను సమర్పించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. టీటీడీ అనుబంధ ఆలయాలలోనూ అన్నప్రసాదాల పంపిణీ. రుచిగా శుచిగా అన్నప్రసాదాల పంపిణీకి పటిష్ట కార్యాచరణ. సమీక్షా సమావేశంలో టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఆదేశాలు. తిరుమల క్షేత్రంలో వైభవంగా గీతా జయంతి ఉత్సవాలు. భగవద్గీత శ్లోక పఠనంతో పులకితులైన భక్తజనం. శ్రీ మృత్యుంజయ స్వామివారికి వైభవంగా అభిషేకం. శివనామస్మరణతో ప్రతిధ్వనించిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం. మార్గశిర మాసం సోమవారాన తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం సాయం సంధ్య వేళలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారికి ఊంజల సేవను నేత్రపర్వంగా నిర్వహించారు. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ప్రతి సోమవారం ఊంజల సేవను మనోహరంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారిని అర్చకులు సర్వాంగ సుందరంగా అలంకార శోభితులను చేసి అర్చకులు ఊయలలో వెంచేపు చేసి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత భక్తుల ఓం నమ శివాయ స్మరణలు చేస్తుండగా సుస్వర భక్తి సంకీర్తనలు, వేదం నాదం సహితంగా ఆది దంపతులు ఊంజల సేవలు భక్తులకు నయన మనోహరంగా దర్శనమిచ్చారు. తమిళనాడు రాష్ట్రంలోని ప్రసిద్ధ వైష్ణవ దివ్యదేశం శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామివారికి సోమవారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు దంపతులు పట్టు వస్త్రాలను సమర్పించారు. తమిళ సంప్రదాయానుసారం కైసిక ఏకాదశి ఉత్సవాలను శ్రీ వైష్ణవ క్షేత్రాలలో ఘనంగా నిర్వహిస్తారు. ఈ నేపథ్యంలో 2006వ సంవత్సరం నుండి కైసిక ఏకాదశి రోజు తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీరంగం శ్రీరంగనాథ స్వామివారికి పట్టు వస్త్రాలను అందజేయడం సంప్రదాయంగా వస్తోంది. ముందుగా ఆలయ వద్దకు చేరుకున్న టీటీడీ చైర్మన్ కు శ్రీరంగం ఆలయ జాయింట్ కమిషనర్ పి శివరామన్, ప్రధాన అర్చకులు సుందర భట్టార్ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా చైర్మన్ పట్టు వస్త్రాలను తలపై పెట్టుకుని ఊరేగింపుగా వెళ్లి స్వామివారికి సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయ అధికారులు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడుకు స్వామివారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు నరేష్ కుమార్, ఇతర అధికారులు, భక్తులు పాల్గొన్నారు.
ఓం నమో వెంకటేశాయ. ఈరోజు ఈ శుభదిన సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క తరపున ఈ పట్టు వస్త్రాలు శ్రీరంగంలో కొలువుదీరినటువంటి ఆ దేవదేవునికి సమర్పించడం జరిగింది. ప్రతి ఏడాది వస్త్రాలు సమర్పించడం ఆనవాయితీగా వస్తుంది. ఆ సందర్భంగా ఈరోజు ఉదయం 7 గంటల నుంచి ఇప్పటిదాకా కూడా పలు కార్యక్రమాల్లో పాల్గొని దిగ్విజయంగా సమర్పించడం జరిగింది. నాకు చాలా సంతోషంగా ఉంది. నా జీవితంలో ఎంతో మంచి రోజుని అనిపిస్తూ ఉంది. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఓం నమో వెంకటేశ్వర. పవిత్రమైన గీతా జయంతిని పురస్కరించుకుని తిరుమల క్షేత్రంలోని నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం శ్రీమద్ భగవద్గీత సామూహిక పారాయణం భక్తరసభరితంగా జరిగింది. శ్రీ వెంకటేశ్వర ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పారాయణంలో వేద శాస్త్ర ఆగమ పండితులు భక్తులు విశేషంగా పాల్గొని భక్తి ప్రపతులతో భగవద్గీత శ్లోకాలను పఠించారు. మార్గశిర శుద్ధ ఏకాదశి గీతా జయంతి సందర్భంగా తిరుమల నాదనీరాజనం వేదికపై సోమవారం సాయంత్రం అఖండ భగవద్గీత పారాయణం మహత్తరంగా జరిగింది. మోక్షద ఏకాదశిగా పేర్కొనే ఈ రోజునే కురుక్షేత్ర సంగ్రామ సమయంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతను బోధించినట్టు చెబుతారు. అందుకే ఈరోజు గీతా జయంతిని జరుపుకోవడం ఆనవాయితీ. త్యాగాన్ని తత్వజ్ఞానాన్ని బోధించేదే గీత. సాక్షాత్తు భగవంతుని ముఖతః లోకవిదితం కావడం వల్ల ఇది భగవద్గీతగా ప్రసిద్ధి చెందింది. సనాతన ధర్మ వైశిష్ట్యాన్ని సత్సంప్రదాయ పరిరక్షణలో భాగంగా టీటీడీ నిరంతరాయంగా భక్తజన రంజకంగా పలు ధార్మిక క్రతువులను నిర్వహిస్తుంది. ఇంతటి విశిష్టమైన గీతా జయంతి పర్వదినాన్ని పురస్కరించుకుని తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో సోమవారం నాదనీరాజనం వేదికపై గీతా పఠన కార్యక్రమం వీణుల విందుగా జరిగింది. ఇందులో భాగంగా నాదనీరాజనం వేదికను మామిడి తోరణాలు, వర్ణమయ పుష్పాలు, విద్యుత్ దీప శోభితంగా దేదీప్యమానంగా అలంకరించారు. వేదికపై శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఉత్సవమూర్తులను కొలువు తీర్చారు. అనంతరం టీటీడీ ధర్మగిరి వేద విజ్ఞాన పీఠం ప్రిన్సిపల్ కుప్పా శివసుబ్రహ్మణ్య అవధాని ప్రారంభోపన్యాసం చేస్తూ వేదాలు, పురాణాలు, ఇతిహాసాల సారాంశాన్ని వివరిస్తూ గీతాపారాయణం వల్ల కలిగే ఫలితాలను వివరించారు. ఓం నమో వెంకటేశాయ. శ్రీవారి అనుగ్రహంతో తిరుమల క్షేత్రంలో సాక్షాత్తు శ్రీవారి దివ్య సన్నిధానంలో నాదనీరాజన మంటపంలో గీతా జయంతి మహాపర్వదినాన్ని పురస్కరించుకొని మార్గశీర్ష శుక్ల ఏకాదశి సోమవారం అత్యంత పవిత్రమైనటువంటి పర్వదినం. ఈ రోజున లోకక్షేమం కొరకు తిరుమల తిరుపతి దేవస్థానముల వారు మనందరికీ శ్రీమద్ భగవద్గీత పారాయణం చేసి శ్రీవారిని ప్రార్థించి అందరూ కూడాను సుభిక్షంగా ఉండాలి అనేటటువంటి అవకాశాన్ని కలగజేశారు. గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహై యా స్వయం పద్మనాభస్య ముఖపద్మాత్ వినిశ్రుత అని. భగవద్గీతను మించినటువంటి శాస్త్రమేమీ లేదు. అంటే అన్ని శాస్త్రముల కంటే గొప్పది. భగవత్ తత్వాన్ని మనకు తెలియపరచడానికి వేదములు, శాస్త్రములు, పురాణములు, ఇతిహాసములు ఇవన్నీ కూడా భగవంతుడు మనకు అనుగ్రహించారు. వేదములు చాలా ఉత్కృష్టములుగా ఉంటాయని వేదముల యొక్క సారమంతా కూడా శాస్త్రాల్లో తెలియపరుస్తే అది కూడా కష్టము అనుకునేటటువంటి వారికి పురాణములు, అది కూడా మాకు ఇంకా ఉన్నత స్థానంలో ఉంది అనుకుంటే ఇతిహాసములు. అటువంటి ఇతిహాసములలో గొప్పదైనటువంటిది శ్రీ మహాభారతం. అంటే మహాభారతంలో 18 పర్వలు, దాంట్లో 6వదైనటువంటి భీష్మ పర్వలో శ్రీమద్ భగవద్గీత శాస్త్రం అనేటటువంటిది భగవంతుడు అర్జునుడిని నిమిత్తంగా చేసుకొని సకల జీవులకు కూడాను ఉపదేశించారు. ఇందులో 18 అధ్యాయములు, 700 శ్లోకములు. ఈ 700 శ్లోకములకు మోక్ష సప్తశతి అనేటటువంటి పేరు. ఈ భగవద్గీత అనేటటువంటిది కేవలం ఒక మతానికో ఒక ధర్మానికో పరిమితమైనటువంటిది కాదు.
ప్రపంచమానవాళి అందరూ కూడాను ఎవరికి ఏ విధమైనటువంటి శ్రేయస్సు కావాలన్నా, ఎటువంటి యోగక్షేమములు కావాలన్నా, ఈతి బాధలు తొలగాలన్నా అందరికీ పరమ ప్రమాణభూతమైనటువంటిది శ్రీమద్ భగవద్గీత శాస్త్రం. అందుకనే అర్జునుడికి ఉపదేశించాడు అన్నప్పుడు అక్కడ పెద్దలు చెప్పింది ఏమిటి అంటే పార్థాయ ప్రతిబోధితాం. అర్జునుడికి తెలుసు, ధర్మాచరణ తెలుసు, కానీ మోహాన్ని పొందాడు. అర్జునుడంతటి వాడే మోహాన్ని పొందితే ఇక సామాన్య మానవుల సంగతి ఏం చెప్పగలం? అందువల్ల అర్జునుడి యొక్క మోహాన్ని పోగొట్టినట్లయితే అర్జునుడి వలె శోకమోహములు పొందుతున్నటువంటి సమస్త మానవులు కూడాను శోకమోహాలను తరిస్తారు, పోగొట్టుకుంటారు. అందువల్ల అర్జునుడికి గుర్తు చేశారుట పరమాత్మ. పార్థాయ ప్రతిబోధితాం, ప్రతిబోధ చేశారు, బోధ కాదు. బోధ వేరు, ప్రతిబోధ వేరు. మొట్టమొదట చెప్తే దాన్ని బోధ అని అంటారు. ప్రతిబోధ అంటే గుర్తు తెప్పించడము అన్నమాట. పార్థాయ ప్రతిబోధితాం ఎవరయ్యా అంటే భగవతా నారాయణేన స్వయం. భగవాన్ అంటే షడ్గుణైశ్వర్య సంపన్నుడైనటువంటి పరమాత్మ నారాయణమూర్తి స్వయంగా భగవంతుడు అర్జునుడికి ఉపదేశించారయ్యా. ఆపై కుప్ప సుబ్రహ్మణ్య అవధాని ఆధ్వర్యంలో వేద శాస్త్ర ఆగమ పండితులు గురు ప్రార్థన, శ్రీనివాస ప్రార్థన, సంకల్ప ప్రార్థన, గీతాధ్యానం, శ్రీకృష్ణ ప్రార్థన, వేదవ్యాస ప్రార్థనలను నిర్వహించారు. అనంతరం శ్రీమద్ భగవద్గీతలోని 700 శ్లోకాలను సామూహికంగా పారాయణం చేశారు. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే అర్జున విషాదయోగో నామ ప్రథమోऽధ్యాయః. ధృతరాష్ట్ర ఉవాచ ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతాయుయుత్సవః మామకాః పాండవాశ్చైవ కిమ కుర్వత సంజయ. సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాన్ ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. అత్ర శూరా మహేశ్వాసాః భీమార్జున సమాయుధి యుయుధానో విరాటశ్చ ద్రుపదశ్చ మహారథః. చివరగా క్షమాప్రార్థన, భగవత్ సమర్పణం, లోకక్షేమ ప్రార్థనలు జరిపి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి మంగళ నీరాజనాలు సమర్పించారు. ఈ పారాయణంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని భగవద్గీత పారాయణం చేసి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహానికి పాత్రులయ్యారు. సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 8 గంటలకు పైగా సాగిన గీతా పారాయణ యజ్ఞంను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న శ్రీవారి భక్తకోటి వీక్షించి పారాయణాలు నిర్వహించి తన్మయులయ్యారు. తిరుమల తరహాలో టీటీడీ పరిధిలోని ఇతర ఆలయాలలో భక్తులకు అన్నప్రసాదాలను రుచికరంగా, శుచికరంగా, నాణ్యంగా అందించాలని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ అధికారులను ఆదేశించారు. టీటీడీలో జరుగుతున్న అభివృద్ధి పనులపై టీటీడీ పరిపాలనా భవనంలోని ఈవో ఛాంబర్లో సోమవారం ఆయన అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమీక్షా సమావేశంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్ మాట్లాడుతూ టీటీడీ ఆధ్వర్యంలోని ఆలయాలను అన్నప్రసాదాల పంపిణీకి సంబంధించి అన్నప్రసాదాలు తయారు చేసే పోర్టు సిబ్బందికి శిక్షణనివ్వాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదాల పంపిణీ పటిష్టంగా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. టీటీడీ ఆలయాల్లో ఇప్పటివరకు పంపిణీ చేస్తున్న అన్నప్రసాదాలపై రోజువారీ నివేదికను తయారు చేయాలన్నారు. దేశవ్యాప్తంగా టీటీడీ పరిధిలో చేరిన చారిత్రక ఆలయాలకు, ఇతర ఆలయాలకు ఏ ఆలయాలకు వేద పారాయణందారులను నియమించాలి, ఎంతమంది అర్చకులను నియమించాలనే అంశంపై సమగ్ర నివేదిక రూపొందించాలని ఆదేశించారు. టీటీడీ పరిధిలో చేరిన ప్రతి ఆలయంపై ప్రామాణిక ఆపరేటింగ్ విధానాన్ని రూపొందించి
వచ్చే సమావేశంలో నివేదించాలని సూచించారు. పోర్టు వర్కర్ల పేర్ల స్థానంలో ముఖ్య పాచిక పేర్లను మార్చాలని టీటీడీ బోర్డులో నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ అధికారులతో మాట్లాడి వేగంగా పోర్టు వర్కర్ల పేర్లను మార్చే ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. టీటీడీలోని అర్బన్ డెవలప్మెంట్ సెల్ను పటిష్టపరిచేందుకు వీలుగా తగిన సిబ్బందితో కార్యాచరణ సిద్ధం చేయాలని చీఫ్ ఇంజనీర్ను ఆదేశించారు. శ్రీనివాస కళ్యాణాలను క్రమంగా నిర్వహించేందుకు వీలుగా ముందస్తుగా ప్రణాళికలు రూపొందించాలని, తద్వారా ముందుగానే కళ్యాణం సమాచారం అందడం వల్ల ఎక్కువ మంది భక్తులు పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందుతారని తెలిపారు. అమరావతిలోని వెంకటపాలెంలో ఉన్న టీటీడీ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, 25 ఎకరాల్లో ఇదివరకే ఉన్న ఆలయాలతో పాటు ఇకపై నిర్మించనున్న కళ్యాణకట్ట, అర్చకులు, సిబ్బంది క్వార్టర్స్, ప్రాకారం, గోపురాలు, పుష్కరిణి తదితర నిర్మాణాలపై కార్యాచరణ సిద్ధం చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో జేఈఓ వీరబ్రహ్మం, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణ, ఎఫ్ఎండ్సీఏఓ బాలాజీ, చీఫ్ ఇంజనీర్ సత్యనారాయణ, డిఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. నవంబర్ నెల 25వ తేదీ నుండి డిసెంబర్ 4వ తేదీ వరకు తిరుమంగై ఆళ్వార్ తిరునక్షత్రోత్సవాలను నిర్వహిస్తున్నారు. తమిళ కార్తీక నెల కృతికా నక్షత్రంలో తమిళనాడులోని తిరువాలి తిరునగరి అనే దివ్య దేశంలో తిరుమంగై ఆళ్వార్ అవతరించారు. భగవంతుడి ద్వారా అష్టాక్షరి మహామంత్రోపదేశం పొంది దివ్య ప్రబంధాన్ని తిరుమంగై ఆళ్వార్ రచించారు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న తిరుమంగై ఆళ్వార్ సన్నిధి తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపం పక్కన నిలవై ఉంది. తిరునక్షత్రోత్సవాల్లో భాగంగా 7వ రోజైన సోమవారం రాత్రి తిరుమంగై ఆళ్వార్ సన్నిధిలో టీటీడీ పెద్దజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వాముల ఆధ్వర్యంలో నమ్మాళ్వార్ రచించిన తిరువాయిమొళి అనే దివ్య ప్రబంధాన్ని పారాయణం చేశారు. అనంతరం సేవాకాలం, శాతుమర నిర్వహించారు. తిరుపతి పుణ్యక్షేత్రంలోని ఇస్కాన్ రాధా గోవిందుల కమల మందిరంలో గీతా జయంతి వేడుకలను కనుల పండుగ నిర్వహించారు. ఇందులో భాగంగా ఇస్కాన్లోని సెల్లార్లో కృష్ణ భక్తులు, తిరుపతిపుర ప్రజలు విశేషంగా పాల్గొని భగవద్గీత పారాయణాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణులకు ప్రత్యేక పూజాధికాలు నిర్వహించి హారతులు సమర్పించారు. మార్గశిర మాసం సోమవారాన శ్రీ మృత్యుంజయ స్వామివారు సుగంధ శోభితంగా దర్శనమిచ్చారు. దక్షిణ కాశీగా భాసలుతున్న శ్రీకాళహస్తీశ్వర ఆలయం ఈ సందర్భంగా ఉత్సవ కాంతులతో మెరిసిందే. శ్రీ జ్ఞానప్రసూనాంబిక సమేత శ్రీ వాయులింగేశ్వరుని దివ్య సన్నిధిలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామివారికి అభిషేకోత్సవం వైభవంగా నిర్వహించారు. గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించిన తర్వాత పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకాన్ని కనుల పండుగగా నిర్వహించారు. తర్వాత గజపుష్పమాల, గంధం, కుంకుమతో మృత్యుంజయ స్వామిని అలంకరించి శివపురాణం పఠించి నైవేద్యం, మహామంగళ హారతులు సమర్పించారు. అనేక మూర్తుల ఆదిదేవుడు. తిరుపతిలోని శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజంలో గీతా జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. తిరుపతిలోని అన్నారావు కూడలి వద్ద గల శ్రీపురం కాలనీలోని శ్రీ మలయాళ సద్గురు సేవా సమాజంలో శ్రీకృష్ణుని చిత్రపటానికి నిర్వాహకులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం లోక సంక్షేమాన్ని కాంక్షిస్తూ గీతా హోమం,
విద్యార్థుల చేత గీతా పారాయణం కార్యక్రమాలు జరిగాయి. ఈ సందర్భంగా సమాజ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కాళికేయ వధ ఘట్టాన్ని వివరించే ప్రతిమను సందర్శకులను ఆకట్టుకుంది. గంగాధరుడి జటాజూటం నుంచి జాలువారి జలధార సర్వ జగత్తుకు ప్రాణధార. ఆ లయకారుని సర్వలోకాలు మనఃపూర్వకంగా ఆరాధించే కార్తీక మాసాన వరుణదేవుని కరుణతో ఎడతెరపు లేకుండా కురుస్తున్న వర్షాలకు ఎటుచూసిన జలపాత సవడులే. ఈ క్రమంలో మహేశ్వరుడు కపిలేశ్వరుడిగా కొలువు తీరిన కపిలతీర్థం భక్తులను ముగ్ధులను చేస్తోంది. సప్తగిరుల నుండి వయ్యారాలు పోతూ జాలువారుతున్న నీటితో కపిలతీర్థం జలపాతం భక్తులకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది. ఇక మార్గశిర మాసం ఏకాదశి పుణ్యతిథి సోమవారాన్ని పురస్కరించుకుని కపిలతీర్థం భక్త శోభితంగా దర్శనమిస్తోంది. తిరుపతి వాసులు వివిధ ప్రాంతాల నుండి తిరుమలేశుని దర్శనార్థం తిరుపతికి చేరుకున్న భక్తులు ఉదయం నుంచి విశేషంగా తరలివచ్చి శ్రీ కామాక్షి కపిలేశ్వరుల ఇతర ఉపాలయాలను దర్శించుకున్నారు. కాగా దిత్వా తుఫాన్ కారణంగా నిరంతరాయంగా కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో భక్తుల భద్రతకు టీటీడీ అధిక ప్రాధాన్యత కల్పిస్తూ భక్తులను కపిలతీర్థం పుష్కరిణిలోకి అనుమతించడం లేదు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. చిత్తూరు నగరంలో రాజుగుడి ప్రసిద్ధి చెందిన పురాతన శ్రీ వరదరాజస్వామివారి దేవాలయంలో అభిషేకోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు శ్రీ వరదరాజస్వామి అమ్మవార్ల మూలమూర్తులకు, అలాగే శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ రామానుజాచార్యుల వారి ఉత్సవమూర్తులకు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు, పసుపు, చందనాది విశేష పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. తరువాత గన్నేరు, తులసి, పసుపు కొమ్ముల మాలలతో స్వామివార్లను అలంకరించి శ్రీ సూక్త, పురుష సూక్త, విష్ణు అష్టోత్తరాల సహితంగా అర్చనలు జరిపి హారతులు సమర్పించారు.
ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువైన శ్రీ రామలింగేశ్వర స్వామివారు అభిషేక ద్రవ్యాల్లో దివ్యంగా పరిమళించారు. మార్గశిర మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు తొలుత ఆలయంలో నెలవైన విఘ్న రాజాధిపతి శ్రీ వినాయక స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. తరువాత గర్భాలయంలో రామలింగేశ్వరునికి పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాది విశేష సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. గంధం, కుంకుమ, పుష్పాలతో స్వామివారిని అలంకరించి లింగాష్టకాల సహితంగా నివేదన, కర్పూర నీరాజనాలు సమర్పించారు. ప్రభుం ప్రాణనాథం విభుం విశ్వనాథం జగన్నాథనాథం సదానందభాజం భవద్భవ్యభూతేశ్వరం భూతనాథం శివం శంకరం శంభుమేశానమీడే గళేరుండమాలం తనౌ సర్పజాలం మహాకాలకాలం గణేశాదిపాలం. శ్రీకాకుళం నగరం రైతు బజారుకు సమీపంలోని శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో శ్రీ మహావిష్ణువుకు పంచామృతాభిషేకం జరిగింది. గణనాథుని సన్నిధిలో ఉపాలయంగా ఉన్న శ్రీ మహావిష్ణువుకు మార్గశిర మాసాన అర్చకులు పంచామృతాలతో పాటు విభూది, చందనాది ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. నివేదనలు సమర్పించి హారతులు అందజేశారు. భక్తుల అభిషేకోత్సవంలో శ్రీ మహావిష్ణువును సేవించి తరించారు. చిత్తూరు నగరం గిరింపేటలో కొలువైన శ్రీ శివకామసుందరి సమేత శ్రీ చిదంబరేశ్వర స్వామివారి దేవాలయం ఓం నమ శివాయ స్మరణలతో మారుమోగింది. మార్గశిర మాసం సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ చిదంబరేశ్వరునికి రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. తొలుత ఆలయంలో నెలవైన శ్రీ గణనాథుడు, సుబ్రహ్మణ్య స్వామి, చండికేశ్వర స్వామివార్లకు ప్రత్యేక పూజలు జరిపారు. తరువాత శ్రీ చిదంబరేశ్వర స్వామివారికి నమక చమక సహితంగా పంచామృతాలు, విభూది, పసుపు, చందనాది సుగంధ ద్రవ్యాలతో ఏకాదశ రుద్రాభిషేకాన్ని నిర్వహించారు. బిల్వదళాలు, పుష్పమాలలతో స్వామివారికి అలంకరణలు చేసి సహస్ర నామార్చనలు జరిపి పంచహారతులు సమర్పించారు. శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. నమః శివాయ నమః శివాయ ఓం నమః శివాయ. త్రిలోకపాలుని త్రినేత్రధారుని శివలీలలు అతి మధురం. శివ ఓం నమః శివాయ బ్రహ్మముఖమునా. కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం లచ్చపేట గ్రామంలో స్వయంభూగా వెలిసిన శ్రీ వరాల లక్ష్మీ నృసింహస్వామివారి దేవాలయంలో గిరి ప్రదక్షిణోత్సవం ఘనంగా జరిగింది. మార్గశిర మాసం ఏకాదశిని పురస్కరించుకుని అర్చకులు ముందుగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామివారికి పూజలు నిర్వహించారు. తర్వాత శివాలయం పూజారి సురేష్ ఆత్మారాం మహారాజ్జీ, అలాగే సంకష్టహర గణపతి క్షేత్రం వ్యవస్థాపకులు గంగవరం ఆంజనేయ శర్మ ఫౌండర్స్ ఆధ్వర్యంలో గిరి ప్రదక్షిణోత్సవం నిర్వహించారు. జై లక్ష్మీ నారసింహ స్మరణలు చేస్తూ భక్తులు గిరి ప్రదక్షిణోత్సవంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి దేవాలయంలో గీతా జయంతి ఉత్సవాలు వేడుకగా జరిగాయి. 3 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆలయ ఆవరణలోని మండపంలో శ్రీకృష్ణ భగవానుడి ఉత్సవమూర్తికి అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత గీతా హోమాన్ని జరిపి పూర్ణాహుతి సమర్పించారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని మలయాళ సద్గురు గీతా మందిరంలో గీతా జయంతి వేడుకలను కమనీయంగా జరిపారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుని తులసిమాలలతో అలంకరించి ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. అనంతరం భక్తులు గీతా పారాయణం జరిపి హారతులు సమర్పించారు. ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఖానస ఆశ్రమంలో గీతా జయంతి ఉత్సవాలను వేడుకగా నిర్వహించారు.
ఉత్సవాల్లో భాగంగా ఆలయ నిర్వాహకులు శ్రీకృష్ణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తర్వాత అర్చకులు ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి హోమాలను నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. అనంతరం చిన్నారులు ప్రదర్శించిన కూచిపూడి నృత్య ప్రదర్శన ఆద్యంతం అలరించింది. ఈ సందర్భంగా చిన్నారులను శాల్వాతో సత్కరించి అభినందించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాలలో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ. గోవింద